హలో అండి, నా పేరు డాక్టర్ జి హర్షవర్ధన్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్ అట్ హర్ష హాస్పిటల్, కంటేశ్వర్, నిజామాబాద్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి వెరిసెల్లా ఇన్ఫెక్షన్ గురించి. సో దీన్ని మనం చికెన్ పాక్స్ అంటాము. సో చికెన్ పాక్స్కి ఇచ్చే వ్యాక్సిన్స్ గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వెరిసెల్లా ఇన్ఫెక్షన్కి చికెన్ పాక్స్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము. సో ఇది నార్మల్గా చిక్ పీ సైజ్లో ఉంటుంది ఈ ర్యాషెస్ అనేది. సో మనం నార్మల్గా శనగలు అంటాము. సో దీంట్లో ర్యాష్లో మనము క్లియర్ ఫ్లూయిడ్ అనేది చూస్తాము. సో ఇది ఒక కారణము. అలాగే ఇంకో కారణం వచ్చేసి చికెన్ పెక్కింగ్ అంటారు. నార్మల్ కోళ్ళు బైట్ చేసినప్పుడు ఎలా మార్పుంటుందో హీలింగ్ స్టేజ్లో, సో దానికి సిమిలర్గా ఉంటుంది. సో అందుకనే యూరోపియన్స్ ఈ పేరు పెట్టారు దీనికి. సో నెక్స్ట్ ఈ వైరస్ ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకుందాము. సో వెరిసెల్లా అనేది ఒక హైలీ కంటేజియస్ వైరల్ ఇన్ఫెక్షన్. దీని కాజేటివ్ ఏజెంట్ వచ్చేసి వెరిసెల్లా జోస్టర్ వైరస్ అంటారు. షార్ట్కట్లో VZV అని అంటాము. సో ఇది ఒక నార్మల్ ప్రజెంటేషన్ వచ్చేసి ఎగ్జాంథిమాటస్ ర్యాష్ ఉంటుంది దీంట్లో. సో వెస్క్లోబులస్ లీజన్స్ అంటారు. సో నీర్జమైన లీజన్స్ లాగా ఉంటాయి. అండ్ ఫీవర్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి ర్యాష్ అనేది మనం చూస్తాము ఓవర్ ద కోర్స్ ఆఫ్ ఇల్నెస్లో. అండ్ 70% ఆఫ్ ఇన్ఫెక్షన్స్ లెస్ దెన్ 6 years పిల్లల్లో చూస్తాము. అండ్ దీని పీక్ ఏజ్ వచ్చేసి 2 to 8 years పిల్లల్లో ఇన్ఫెక్టివిటీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే ఇది వ్యాక్సిన్ తీసుకోవాలి, 2 doses అనేది మనం సజెస్ట్ చేస్తాము. సో ఇది వన్స్ ఇన్ఫెక్ట్ అయిన పిల్లలు ఇది లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ అనేది అయితే ఉంటుంది. బట్ కాకపోతే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మోర్ దెన్ 50 years అప్పుడు ఇది ఇమ్యూనిటీ తగ్గి కానీ లేటెంట్ ఇన్ఫెక్షన్ లాగా స్ప్రెడ్ అవుతుంది. సో దీన్ని మనం షింగిల్స్ అంటాము. సో ఈ షింగిల్స్ అనేది మనకు పెయిన్ఫుల్ లీజన్స్ ఉంటాయి. సో ఇది పోస్ట్ హెర్పెటిక్ న్యూరాలజీ అనే ప్రాబ్లం కూడా కాజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ షింగిల్స్కి కూడా వ్యాక్సిన్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ షింగ్రెక్స్, ఇంకా జోస్టావాక్స్ అనేవి ఉంటాయి మార్కెట్లో. సో ఇది మనము మాట్లాడుకున్న టాపిక్. సో నెక్స్ట్ మనము వచ్చేసి దీని ట్రాన్స్మిషన్ ఎలా అవుతుందో కూడా తెలుసుకుందాము. సో ఇది నార్మల్గా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉన్నప్పుడు ఇది స్ప్రెడ్ అవుతుంది ఇన్ఫెక్టెడ్ పర్సన్ త్రూ. అలాగే ఎయిర్ బోర్న్ డిసీజ్ అని కూడా అంటారు. అంటే తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు కూడా ఈ పార్టికల్స్ అనేది స్ప్రెడ్ అయ్యి ఇన్ఫెక్షన్ అనేది కాజ్ చేస్తుంది. అండ్ దీని క్లినికల్ ఫీచర్స్ వచ్చేసి హై గ్రేడ్ ఫీవర్ ఉండడం ఉంటుంది, లైక్ ఫీవర్ విత్ ర్యాష్ ప్రజెంట్ చేస్తారు. అలాగే URTI సింటమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ కఫ్ ఉండడం కానీ, సోర్ థ్రోట్ ఉండడం కానివ్వండి, జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ ఇలాంటివన్నీ చూస్తాం మనము. సో ఈ ర్యాషెస్ అనేది నార్మల్గా క్లస్టర్స్ ఆఫ్ ర్యాషెస్ ఉంటాయి. సో ఇది నార్మల్గా మోర్ దాన్ 250 లీజన్స్ అనేది మనం బాడీలో చూస్తాము. అండ్ ఫస్ట్ అపియరెన్స్ ర్యాష్ అనేది ఫస్ట్ ఫేస్తో స్టార్ట్ అయ్యి స్కాల్ప్కి స్ప్రెడ్ అవుతుంది, తర్వాత ట్రంక్ రీజియన్లో స్ప్రెడ్ అవుతుంది. సో ఇది దీని ఇన్ఫెక్టివిటీ పీరియడ్ కూడా ఇలాగే ఉంటుంది, ఆల్మోస్ట్ లైక్ 1 to 2 weeks. అండ్ ర్యాష్ అపియర్ కాక 2 days ముందు అండ్ 5 days తర్వాత ఇన్ఫెక్టివ్ పీరియడ్ అంటాము. సో దీని ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా ఆల్మోస్ట్ 21 days వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని కాంప్లికేషన్స్ ఏంటో కూడా తెలుసుకుందాం మనము. సో ఇది సిస్టమిక్గా అన్ని ఆర్గన్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అవుతుంది, నిమోనైటిస్ కానీ, నిమోనియాస్ కానీ అవుతుంది. అండ్ అలాగే హార్ట్కి ఇది ఎండోకార్డైటిస్ కాజ్ చేస్తుంది, లివర్కి ఇది హెపటైటిస్ అనే ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రెగ్నెంట్ ఉమెన్లో లెస్ దాన్ 20 weeks జెస్టేషన్ ఉన్నప్పుడు ఇది పాజిటివ్గా ఉన్నట్టయితే మాత్రం బేబీకి, పుట్టబోయే బేబీకి కంజెంటల్ వ్యారిసెల్లా సిండ్రోమ్ అనేది కూడా మనం చూస్తాము. సో ఇది మదర్కి పాజిటివ్ ఉంటే బేబీకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దీన్ని కంజెంటల్ వ్యారిసెల్లా అని కూడా అంటాం మనము. సో దీని డయాగ్నోసిస్ వచ్చేసి మనం క్లినికల్గా చేస్తాము. సో అండ్ దీని ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్కి పారాసెటమాల్ ఇవ్వడము, అండ్ అలాగే ర్యాషెస్ ఉన్నప్పుడు, ఇచ్చింగ్తో ఉన్నప్పుడు యాంటీహిస్టమిన్స్ అడ్వైస్ చేయడము, అలాగే క్యాలమిన్ లోషన్స్ అడ్వైస్ చేస్తాము. అండ్ ఒక స్పెసిఫిక్ డ్రగ్ యాంటీవైరల్ అసైక్లోవిర్ అని ఉంటుంది. సో ఇది అన్కాంప్లికేటెడ్ వెరిసెల్లా ఇన్ఫెక్షన్స్లో వాడడం మనం రొటీన్గా. ఓన్లీ కాంప్లికేటెడ్ వెరిసెల్లా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇది వాడకం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము వెరిసెల్లా వ్యాక్సిన్ గురించి కూడా తెలుసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి మనం ఎగ్జాంపుల్ పర్పస్ కోసం చూపిస్తున్నాం ఇక్కడ. సో మార్కెట్లో అవైలబుల్ ఉండే బ్రాండ్స్ ఇవి నెక్సీపాక్స్ అని ఉంటుందండి, అండ్ అలాగే వ్యారిల్రిక్స్ అని వ్యాక్సిన్ ఉంది, అండ్ అలాగే వ్యారిపెడ్ అని కూడా వ్యాక్సిన్ అవైలబుల్ ఉంటుంది. సో ఇది లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ అంటారు వీటిని. సో ఇది 0.5 ml డోసేజ్ ఉంటుంది, సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఉంటుంది ఇది. అండ్ సబ్క్యూటేనియస్ రూట్ త్రూ ఇస్తాం మనము, అంటే అండర్ ద స్కిన్ ఇస్తాము. అండ్ యూజువల్గా ఇది డెల్టాయిడ్ ఏరియాలో హ్యాండ్ లేకపోతే లాటరల్ ఆస్పెక్ట్ ఆఫ్ థైలో తీసుకుంటారు. సో ఇది యూజువల్గా మనం ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో కనుక చూసుకున్నట్టయితే యూజువల్గా మనం 15 months అప్పుడు ఫస్ట్ డోస్ అడ్వైస్ చేస్తాము, అలాగే 18 months అప్పుడు సెకండ్ డోస్ అడ్వైస్ చేస్తాము. సో 1 to 12 years పిల్లల్లో ఇది 2 doses ఉంటుంది.
సో 3 months గ్యాప్తో ఇది తీసుకోవచ్చు. అండ్ అబౌవ్ 13 years పిల్లల్లో మాత్రం ఇది 1 month గ్యాప్తో 2 doses తీసుకోవచ్చు. సో ఇది ఐఏపీ ప్రోటోకాల్ త్రూ మనం ఫాలో అవుతాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకవేళ సింగిల్ డోస్ కనుక తీసుకున్నట్టయితే మనకి ఒక ప్రాబ్లం అయితే చూస్తాము, మనం బ్రేక్ త్రూ వ్యారిసెల్లా అనే ప్రాబ్లం చూస్తాము. సో సింగిల్ డోస్ తీసుకున్న తర్వాత 42 days తర్వాత మనకి వ్యారిసెల్లా సిమ్టమ్స్ అనేది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాష్ రావడము, ఫీవర్ ఉండడము. బట్ దీంట్లో ఏంటంటే లీజన్స్ అనేది తక్కువ ఉంటాయి. సో less than 50 ఉంటాయి. అండ్ ఇది కాంప్లికేటెడ్ వ్యారిసెల్లా ఉండదు, మోస్ట్లీ సిమ్టమాటిక్గా మనం ట్రీట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంట్రాఇండికేషన్స్ గురించి కూడా తెలుసుకుందాము. అంటే ఎవరెవరిలో ఈ వ్యాక్సిన్ ఇవ్వద్దో కూడా తెలుసుకుందాము. ఇది ప్రెగ్నెంట్ లేడీస్లో ఇది అడ్వైస్ చేయము. అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఒక 1 month బిఫోర్ ఇది వ్యాక్సిన్ తీసుకోవడం ఒక బెటర్ ఆప్షన్ ఉంటుంది. అలాగే ఫీవర్ ఉన్నప్పుడు లేదా యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అడ్వైస్ చేయము. ఏదైనా మ్యాలిగ్నెంట్ కండిషన్స్ ఉన్నప్పుడు లేకపోతే ఇమ్యూనో డెఫిషియన్సీ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సాలిసిలేట్స్ అనే మెడిసిన్స్ వాడేటప్పుడు ఇది పోస్ట్పోన్ చేసుకోమని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్పిరిన్ కానివ్వండి, సల్ఫాసాలిజన్ ఇలాంటి మెడిసిన్స్ ఉంటాయి. అండ్ అలాగే ఇది హై డోస్ స్టీరాయిడ్స్ మీద ఉన్న వాళ్ళకు కూడా ఇది పోస్ట్పోన్ చేసుకోమని చెప్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటాం మనము. అంటే ఇది వ్యారిసెల్లా యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, లీజన్స్ వచ్చినప్పుడు less than 5 days లోపల ఇది వ్యాక్సిన్ తీసుకుంటే ప్రొటెక్షన్ రేట్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అంటే 90% ప్రొటెక్షన్ రేట్ ఉంటుంది. అండ్ ఇది కాంప్లికేషన్స్, దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా ప్రివెంట్ చేస్తుంది. అండ్ నార్మల్గా మనం 2 doses ఆఫ్ వ్యాక్సిన్ తీసుకుంటే 98% అనేది ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే 28 years వరకు ఇది ప్రొటెక్షన్ అనేది మనం చూస్తాము. అండ్ హై రిస్క్ గ్రూప్స్ అని అంటారు. సో వీళ్ళు ఏంటంటే కంపల్సరీ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి కేసెస్లో CD4 కౌంట్స్ చూసుకొని మనం ఈ వ్యాక్సిన్ అడ్వైస్ చేస్తాము. అలాగే లుకీమియా కేసెస్లో కూడా ఇది అడ్వైస్ చేస్తాము. అండ్ పిల్లల్లో మాత్రం కంపల్సరీ ఇవి తీసుకోవాలి. అండ్ అలాగే ఏదైనా క్రానిక్ పల్మనరీ ఇంకా హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ వ్యాక్సిన్ అనేది మనం అడ్వైస్ చేస్తాము. సో ఈరోజు మనం మాట్లాడుకున్న ఇంపార్టెంట్ టాపిక్ ఇది వ్యారిసెల్లా వ్యాక్సిన్స్ ఇంకా డిసీజ్ గురించి. సో ఈ వ్యాక్సిన్స్ అనేది అందరూ పిల్లలు తీసుకునేటట్టు చూసుకోండి. అండ్ దీని అప్రాక్సిమేట్ కాస్ట్ వచ్చేసి అబౌట్ 2500 to 3000 మధ్యలో ఉంటుంది. థ్యాంక్ యూ.